ఇక్కడ ఈ ఈ తల్లికి వందనం కానీ లేకపోతే వేరే రైతులకు సంబంధించిన స్కీమ్స్ ఇవన్నీ కూడా కొన్ని 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 స్కీమ్స్ అంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఇమ్మీడియట్ గా చేయాలని అడుగుతున్నారు. ఇక్కడ కొన్ని లాజిస్టిక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మీకు ఈ ఈ దివ్యాంగులకి సంబంధించిన వీటిలో సదరన్ సర్టిఫికెట్లు వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటే ఎంత గొడవ చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొడవ చేస్తున్నారు మొత్తం మీకు అంటే అనర్హులైన దివ్యాంగులకి మొత్తం పెన్షన్లు ఇస్తున్నారు అన్న ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఇప్పటికే చాలా మందికి దివ్యాంగులు కాని వాళ్ళు కూడా దివ్యాంగుల పెన్షన్లు తీసుకున్నట్టు చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. అందుకని సర్టిఫికెట్లు తీసుకురండి అంటేనే ఇంత గొడవ జరుగుతున్నది. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి మామూలు అంటే వృద్ధాప్య పెన్షన్ల మీద కూడా వెరిఫికేషన్ చేసి అర్హులైన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, కొత్త పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కొత్తగా ప్రతి సంవత్సరం దాటుతూనే రివ్యూకి వెళ్తున్నారు లేదా చక్కబెట్టాలని అనుకుంటున్నారు. అది రాజకీయంగా హెడేక్ కదా. కాదు ప్రతి వ్యక్తి ప్రతి నాయకుడు కూడా ఈ రాజకీయాల గురించి ఆలోచించటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అందుకని కనీసం రాజకీయాలని కొంచెం పక్కకి పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పులు తీసుకొచ్చిన అప్పుల్లో దాదాపు 70% మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాలి, మూలధన వ్యయం మీద పెట్టాలి. కనీసం 60 నుంచి 70% పెట్టకపోతే మీకు రాష్ట్రం అభివృద్ధి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రతి రూపాయి తీసుకొస్తే రూపాయి కూడా మొత్తం దుబారా ఖర్చులకు పెట్టాడు. ఆ రోజున ఎవరు కూడా అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే ఒక రకమైన భయం ఉంది. ఆ భయంతో చాలా మంది అడగలేదు. ఇప్పుడు ఏంటంటే భయం లేదు కాబట్టి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇది ఒక్కటే తేడా తప్ప ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది గ్రాడ్యువల్ గా చేసే కార్యక్రమం అది చేస్తారు. చెయ్యకుండా మీకు మనం చూసాం చాలా కాలం పాటు మనం ఈ స్కీమ్స్, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అర్హులకి అందకపోవటం వల్ల పేదరికం అలాగే ఉండిపోతూ ఉన్నది. ఈ పేదరికాన్ని దూరం చేయటానికే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ఎక్కువ జరగాలి. ఆ డైరెక్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. కాబట్టి ఈ స్కీముల ఇంప్లిమెంటేషన్ లో కొంత వెసులుబాటు గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. ఓకే సార్, ఒక బ్రేక్ తీసుకుందాం. కుటుంబరావు గారి వర్షన్ తీసుకుందాం.